ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చతురోక్తులకు తెలుగు తమ్ముళ్ళు నవ్వుకున్నారని, జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రూప్ 1 మెయిన్స్లో జరిగినటువంటి అవకతవకల మీద విచారణ జరిపించాలంటూ నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని కోరగా ఆయన కొన్ని చతురోక్తులు తెలుగు తమ్ముళ్ళ మీద విసిరారని, రానున్నది తెలుగుదేశం సర్కారే కదా, తెలుగుదేశం సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మీరే విచారణ జరిపించుకోండి అంటూ కూడా గవర్నర్ తెలుగు తమ్ముళ్లను ఉద్దేశించి చతురోక్తులు విసిరారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చతురోక్తులకు తెలుగు తమ్ముళ్ళు నవ్వుకున్నారని, నిన్న గ్రూప్ 1 మెయిన్స్లో జరిగినటువంటి అవకతవకల మీద విచారణ జరిపించాలి అంటూ తెలుగు తమ్ముళ్ళు గవర్నర్ గారిని కోరారని, ఆ సందర్భంగా ఆయన రాబోయేది తెలుగుదేశం సర్కారే కదా, తెలుగుదేశం సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే విచారణ జరిపించుకోండి అంటూ చతురోక్తులు విసిరారంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో రాబోయేది తెలుగుదేశం సర్కారే అంటూ గవర్నర్ గారు ధీమా వ్యక్తం చేశారా, అందులో భాగంగానే ఇటువంటి కమెంట్స్ చేశారా అంటే ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు గారి ముందు సీఎంగా ఉన్నప్పుడు కూడా అండి, 2014లో సీఎంగా ఉన్నప్పుడు ఆయన యువతకి బాబు గారు అంటేనే జాబు అవకాశాలు కల్పించేదే నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి అవకాశాల కోసము పిల్లలకి ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఆయన ఎంతో ప్రోత్సహిస్తారు. ఆ ప్రోత్సాహంలో భాగమే గ్రూప్ 1 కూడా 2018లో నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, స్టార్ట్ చేశారు. ఆయన పీరియడ్లో అక్కడికి అయింది. తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత ఆయన మెయిన్స్కి కండక్ట్ చేయడానికి అవకాశం తీసుకున్నాడు, చేస్తానన్నాడు. సరే చేశాడా అని అంటేనేమిటంటే ఎప్పుడూ కూడా మాన్యువల్ జరిగేది, ఎప్పుడూ ఎగ్జామ్స్ మాన్యువల్ జరుగుతూ ఉండేది. ఈయన వచ్చి నేనేదో మారుస్తాను, నేనేదో డిఫరెంట్గా చేయాలి కదా అనుకున్నాడేమో అని ఆయన డిజిటల్ చేశాడు. డిజిటల్ ప్రక్రియలో వెళ్ళిపోయి తరువాత దానిలో ఏంటంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే అవకతవకల పార్టీ. సో ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం దొరికిందా ఏం చేద్దామని అనుకునే రకం మనుషులు కనుక వాళ్ళకి ఎప్పుడు దుర్మార్గమైన ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు ఎప్పుడు రావు కదా. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకోవటం కోసమే అతను సో జాబ్లు ఇచ్చుకున్నాడు. సో దీనిలో బాధ్యతలైన వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉంటుంది కదా బాధ, ఇంత కష్టపడి చదివాము, మనకు ర్యాంక్ వచ్చింది అన్నీ వచ్చినా మనకు అవకాశాలు దొరకట్లేదు. సో ఎందుకంటే వైసీపీ అనే నాయకుడు అనే వాళ్ళ రికమెండేషను, వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళకైతేనే వస్తున్నాయి, మనం కష్టపడి ర్యాంక్ తెచ్చుకొని ఇన్ని చేసిన పిల్లలు మనకు రాలేదనే బాధ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రమించారు. సో హైకోర్టులో కేసు వేసుకున్నారు. సో కేసు వేసిన తర్వాత ఫేవర్ అయింది విద్యార్థులకి, ఎవరికైతే నష్టపోయిన విద్యార్థులు. గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుంటూ కూడా 6 నెలల్లో కండక్ట్ చేయమని చెప్పైతే 6 నెలల్లో మళ్ళీ పరీక్షను కండక్ట్ చేయాలని, పరీక్ష ప్రక్రియని 6 నెలల లోపే పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సరే ఇప్పుడు 6 మంత్స్ అంటే మనకు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఇంకో 3 మంత్స్ ఇంకా ఎలక్షన్ వచ్చి కొత్త సీఎం మనకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆ మాట అంటున్నాం కొత్త సీఎం మనకు వస్తున్నారు అనేది. కొత్త అంటే బాబు గారు కొత్త ఏం కాదు, కాకపోతే మళ్ళా కొత్తగా ప్రమాణ స్వీకారం మళ్ళా చేస్తారు కదా అనేది గవర్నర్ గారి నోటి వెంట కూడా మనం అది వింటున్నాం. సో ఆయన వచ్చేటప్పటికి కూడా ఇంకా జూన్లో అవుతుంది. ఎందుకంటే జూన్ 13 వరకు ఇదే 15 వరకు కూడా ఈ ఎలక్షన్ హడావిడి, ఇదే కౌంటింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో తర్వాత జూన్ ఎండింగ్ కూడా అవ్వచ్చు ప్రమాణ స్వీకారం అవ్వటానికి కూడా. సో ఇప్పటి వరకు ఈ 3 నెలలు కూడా 4 నెలలు పడుతుంది, ఈ టైం వేస్ట్ ఉంటుంది కదా, ఈ మధ్యలో ఏమైనా కాంటాక్ట్ చేయించడానికి అవకాశం ఉంటుందా అనే దానికి గవర్నర్ గారి దగ్గర వెళ్ళి కలవటం కూడా జరిగింది తెలుగుదేశం నాయకులు.
వెళ్తే గవర్నర్ గారు సరదాగా మాట్లాడుతూ కూడా తెలుగుదేశం మీ పార్టీయే వస్తుంది కదా, మీరు వచ్చినాకే కండక్ట్ చేయొచ్చు కదా, మీరే అవకాశాలు కల్పించవచ్చు కదా అనే మాట అనటం. ఎందుకంటే ప్రజానాడి ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకు ఒక ఐడియా ఇది ఉంటుంది కదా, తెలుస్తుంది. అంటే సర్వేల ప్రకారమే కానివ్వండి, సో రాష్ట్ర ప్రధాని లాంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వాళ్ళు, వాళ్ళే చంద్రబాబు నాయుడు గారితో కూటమికి వీళ్ళు కలిసి పోటీ చేద్దాము అని ఒక నిర్ణయానికి రావటం, పవన్ కళ్యాణ్ గారు. సో ఇవన్నీ కూడా గవర్నర్ గారికి ఒక అవగాహన ఉంది కాబట్టి సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే వస్తుందని అది సరదాగా మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులతో అది సంభాషించడం జరిగింది. సరే, అది చేస్తూ కూడా ఆయన అన్నారు అధికారులకి మొత్తం దీని గురించి ఎంక్వైరీ చేయమని, కానీ దీన్ని ఎలా కోర్టు జడ్జిమెంట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకురావాల్సిందిగా కూడా అధికారులకు ఆదేశం చేశారు. సో తర్వాత ఆయన డెసిషన్ ఎలా ఉంటుందో కండక్ట్ చేస్తారా, లేకుంటే ఆయన అన్నట్టుగానే తెలుగుదేశమే చేస్తుందిలే వచ్చి అనే ఒక ఆలోచనలో ఉన్నారా అనేది మనం చూడాలి. ఎందుకు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భావించారు అంటే ఏం చెప్తారు? అంటే వైఫల్యాలు కనపడుతున్నాయి కదా, పూర్తిగా ఎంత వైఫల్యం అనేది మనకి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. సో ఈ 15 రోజుల క్రితం అక్కడ వెళ్ళి ఢిల్లీలో సునీత గారు ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా, వైసీపీ నాయకులకి, ఆ క్యాడర్కి కూడా సో ఈ పని చేసి ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని చంపించటం అనేది తప్పు అనే విషయం ప్రతి ఒక్కళ్ళు ఆ ఏపీలో చర్చించుకోవటం అనేది జరిగింది. సో ఇది ఇప్పుడు ప్రజలకి మంచి చేయలేదు, కుటుంబానికి మంచి చేయలేదు, రాష్ట్ర అభివృద్ధి జరగలేదు, ఏమీ జరగని చోట సో ఎలా అలాంటి నాయకుడిని మళ్ళీ ప్రజలు తీసుకుంటారు, ఎలా అలాంటి నాయకుడిని ప్రజలు ఆదరిస్తారు అనేది ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశమే వస్తుంది అనేది గవర్నర్ గారు కూడా అనుకోవటం, సో ప్రజల్లో ఎలాంటి ఒపీనియన్ ఉండదు అనేది తెలుసుకోవటం, వీటి అన్నిటి మూలానే కూడా తెలుగుదేశమే ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, సో అదే వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు 4వ సీఎం అవుతారు అనేది ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారనేది గవర్నర్ గారు కూడా మనకు అనిపిస్తుంది. ఓకే, అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అవకతవకలను, అరాచకాలను ఇక్కడ గవర్నర్ గారు గ్రహించగలిగారా, అందుకే ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయగలిగారా అంటే ఏం చెప్తారు? గ్రహించగలిగారు కాబట్టి, గ్రహించబట్టి ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా ఒక ఎగ్జాంపుల్. సో మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఎలాంటి వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసిన విధానమే కానివ్వండి, వాళ్ళకి జాబ్స్ క్రియేట్ చేసిన విధానమే కానివ్వండి, అది కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా కోర్టు వరకు మెట్లెక్కటమే కానివ్వండి, ఇవన్నీ మనం తీసుకుంటే కూడా దీనిలో ఎంత ఫెయిల్యూర్ కనపడుతుంది, ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. సో వాళ్ళ ఏజ్ భారవుతుంది కదా, ఎందుకు ఇలాంటి టైం ల్యాప్స్ పనులు చేయటం కదా ఇవన్నీ, వీటి మూలాన ఎంత మనీ వేస్ట్, ఎంత పిల్లలు టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సో నీకు అవగాహన లేకపోబట్టి, ఆయనకు ఒక సీఎంగా ఉన్న అర్హతే కానివ్వండి ఏది లేకపోబట్టి, ఆ అవగాహన కూడా లేదు, దేని గురించి అవగాహన లేకపోబట్టే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. సో అది మనమే డిస్కస్ చేసుకునేటప్పుడు గవర్నర్ గారికి రోజు ఏం జరుగుతుంది అనేది ఒక రిపోర్ట్ వెళ్తుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితమైన అవగాహన ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఫెయిల్యూర్స్ చేస్తున్నారు ఏంటి, ఆయన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు జరిగేది కూడా ఆయనకి రిపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఆయనకు ఖచ్చితంగా తెలుసు జగన్మోహన్ రెడ్డి అనేది అతను ఈసారి ఎలక్షన్లో ఓడిపోవటం ఖాయం. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే కానీ ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందదనేది గవర్నర్ గారు కూడా గ్రహించారు. సో అందుకే ఆయన కూడా నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారే అనేది ఘంటాపదంగా చెప్తున్నారంటేనే మనకు అర్థమైపోతుంది తెలుగుదేశం ఎంత యాక్టివ్గా ముందుకుంది. సో రేపు ప్రజల్లో కూడా ఎంత గట్టిగా, ఎంత హానెస్ట్గా పనిచేశారు, ఇదివరకు చేశారు, ఇక మీద కూడా చేస్తారనే భరోసా ఉండబట్టే ప్రజల్లో కూడా. సో గవర్నర్ వరకు అది రీచ్ అయ్యిందనే అనుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.